హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జుమ్మిడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. అయ్యో, ఫ్లోలో చెప్పేసాను నాన్న కెమిస్ట్రీ అనేది. యాక్చువల్గా ఇప్పుడు కెమిస్ట్రీ చెప్పడానికి రాలేదు, మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేటువంటి ఇవ్వడానికి వచ్చాను. అండ్ ఈ గుడ్ న్యూస్ అనేటువంటిది ఓన్లీ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్కి మాత్రమే కాదు, 12th పాస్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది ఖచ్చితంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. గుడ్ న్యూస్ అంటేనే చాలా మందికి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది కదా. ఐ రైట్ ఆర్ రాంగ్? ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ గుడ్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గుడ్ న్యూస్ ఎవరి కోసం అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ కోసం మాత్రమే కాదు, క్లాస్ 12th పాస్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది మంచి ఆపర్చునిటీ, మంచి గుడ్ న్యూస్, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ చాలామంది స్టూడెంట్స్, సార్ నా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పోయింది, జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పోయింది, నీట్ కూడా వెళ్ళిపోయింది సార్, బిట్సాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పోయింది, సియూఈటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పోయింది, ఎక్కడ కూడా మంచి ర్యాంక్ రాలేదు, నా కర్మగాలి నాకు మంచి టైం దొరకలేదు సార్ ప్రిపేర్ అవ్వడానికి, ఏదో అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇంకా నా దగ్గర ఏమైనా ఆపర్చునిటీ ఉంది అంటే ఇంకా మీకు ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉంది అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఇది చాలా 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 మంచి ఆపర్చునిటీ. ఒకవేళ మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్టయితే, అండ్ ఇంకో విషయం, ఎవరికైతే టీచింగ్ అంటే ప్యాషన్ ఉంటుందో వాళ్ళకి ఇది ఇంకా ప్రైమ్ అంటే ప్రైమ్ మంచి ఆపర్చునిటీ. అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా లేట్ చేయకుండా ఇక ఆపర్చునిటీ ఏంటి దాని గురించి నేను ఇప్పుడు డిస్కస్ అనేటువంటి చేస్తానన్నా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆపర్చునిటీ పేరు ఏంటంటే ఎన్సీఈటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఏంటి నాన్న? ఎన్సీఈటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. మన జేఈ మెయిన్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటువంటి ఏదైతే ఎన్టీఏ ఉందో, ఎన్టీఏ ద్వారానే కండక్ట్ చేయబోయేటువంటి ఒక వన్ ఆఫ్ ది గుడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పచ్చు. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎవరి కోసం, దీనివల్ల మనం ఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చు దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది గుడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ వాట్ మీన్స్ ఇక్కడ 4-year ఇంటిగ్రేటెడ్ టీచింగ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్, దట్ మీన్స్ ITEP. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే, దట్ మీన్స్ 4-year ఇంటిగ్రేటెడ్ టీచింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. చాలామంది ఏంటంటే ఇక్కడ ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో సీట్ రాకపోతే మీరు ఏమనుకుంటారు, చాలామంది బీఎస్సీలో జాయిన్ అవ్వడం అనుకుంటారు కదా, బీకామ్లో జాయిన్ అవుదాం అనుకుంటారు, లేదా బీఏలో జాయిన్ అవుదాం అనుకుంటారు కదా చాలామంది స్టూడెంట్స్. సో ఎక్కడికో వెళ్ళి ఆ బీఏలో బీకామ్లో అక్కడ చదివే బదులు ఇది కూడా మనకి 4-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు కూడా మనకి డిగ్రీ అనేటువంటిది ఇస్తారు. అర్థమవుతుందా? జనరల్గా బయట మన డిగ్రీ ప్లస్ మనం బీఎడ్ చేసినట్టయితే వీ విల్ గెట్ అరౌండ్ 5 years టైం అనేటువంటి మనకు పడుతుంది. 5 years టైం మనకు పడుతుంది. బట్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో మీరు చేసినట్టయితే 4 yearsలోనే అయిపోతుంది. మీకు డిగ్రీ వస్తుంది, 2 years మీకు డిగ్రీ వస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు బీఎడ్ కూడా మీకు వస్తుంది సర్టిఫికేట్. అంటే చాలా మంచి ఆపర్చునిటీ, అస్సలు వదులుకోవడానికి లేదు. చాలా 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 మంచి ఆపర్చునిటీ. బయట ఎక్కడికి వెళ్ళి డిగ్రీ చేసే బదులు ఇక్కడికి వచ్చి డిగ్రీ చేయొచ్చు. సార్ ఇక్కడే ఎందుకు చేయాలి, ఇక్కడే ఎందుకు ప్రీషియస్ ఆపర్చునిటీ అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్. ఏంటంటే ఇందులో ఐఐటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, కొన్ని మంచి ఐఐటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎన్ఐటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అండ్ చాలా 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 ఫేమస్ సెంట్రల్ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అండ్ మంచి మంచి ఫేమస్ స్టేట్ యూనివర్సిటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాదాపు అన్ని స్టేట్స్ అంటే కొన్ని ఫేమస్ స్టేట్స్ నుంచి కొన్ని ఫేమస్ కాలేజెస్, చాలా మట్టు కాలేజెస్ అనేటువంటివి అప్రాక్సిమేట్లీ 45 colleges ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మంచి సీట్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటి కూడా నేను కష్టపడి నేను ఏదో ఒకటి సాధించాలనుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. అస్సలు మిస్ అనేటువంటి చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను, ఒకసారి కాన్సన్ట్రేట్గా వినండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఏ కాలేజెస్ పార్టిసిపేట్ అనేటువంటి చేస్తాయి, ప్రతిది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అస్సలు అంటే మీరు నెగ్లెక్ట్ చేయకండి, మొత్తం ఒకసారి చూడండి. అండ్ చూసిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా డౌట్గా ఉంటే కింద PDF లింక్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి అయితే చూడండి, తెలియని వాళ్ళందరూ ఒకసారి కాన్సన్ట్రేట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దేనికోసం అర్థమైంది కదా, 4 years ఇంటిగ్రేటెడ్ టీచింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మీకు ఇంకోటి ఏంటంటే చెప్పండి, దీంట్లో అడ్వాంటేజ్ మీకు 1 year ఇంటర్న్షిప్ కూడా ఇస్తారు వీళ్ళే. ఓకే, 1 year ఇంటర్న్షిప్ కూడా ఇస్తాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇప్పుడు దీనికి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి అంటే చూడండి, ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పటి నుంచి 26th జూన్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే 19th జూలై అంటే నెక్స్ట్ మంత్ 19 వరకు మీకు ఛాన్స్ అనేటువంటిది ఉంది అప్లై చేయడానికి. చూడండి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిట్ ఏంటి, ట్రాన్సాక్షన్ సబ్మిట్ చేయడానికి చూడండి 19th జూలై వరకు అప్ టు 11:50 PM వరకు మీకు టైం అనేటువంటిది ఉంది. ఓకే, అంటే 12 లోపే మీరు అప్లై అనేటువంటిది చేయాలి. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా కరెక్షన్ ఉన్నట్టయితే, మీ అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్ ఉన్నట్టయితే నెక్స్ట్ డేనే చూడండి 12th జూలై అంటే 20 జూలై నుంచి 21st జూలై మధ్యలో సో మీరు కరెక్షన్స్ ఏమైనా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. సో మోస్ట్లీ కరెక్షన్స్ ఏం లేకుండా అప్లోడ్ చేయండి, మళ్ళీ లేని తలనొప్పి మీరు పెట్టుకోకండి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ అనేటువంటిది ఇంకా అనౌన్స్ అవ్వలేదు, డోంట్ వర్రీ. ఎగ్జామినేషన్ ఇంకా అంటే డేట్ అనేటువంటిది అనౌన్స్ అనేటువంటిది అవ్వలేదు. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 1 month 1.5 month అయితే టైం అయితే ఉంటుంది. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. చాలామంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయి ఉన్నారు, ఎంసెట్కో నీట్కో దేనికో ఎంతో కొంత ఐడియా అయితే మీకు ప్రతి ఒక్కరికి ఉంది కదా. సో టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని కొత్త టాపిక్స్ కూడా వస్తాయి, బట్ డోంట్ వర్రీ. ఓకేనా, యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఇది లాస్ట్ ఆపర్చునిటీ, మళ్ళీ ఇది కూడా వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ దొరకదు. అందుకని మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ 3 days ఎగ్జామ్కి 3 days ముందు మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అంటే చేసుకోవచ్చు అంట. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అండ్ డిస్ప్లే ఆఫ్ అవర్ చూడండి రికార్డెడ్ రెస్పాన్సెస్ షీట్స్ ఆన్సర్కి కూడా మనకి ఇది ఇంకా అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ వెబ్సైట్ అనేటువంటిది ఇది చూడండి, దిస్ ఇస్ ద వెబ్సైట్ లింక్ నేను కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఇంకా ఎగ్జామ్ డిక్లేర్ అవ్వలేదు, ఇంకా అది ఎలా డిక్లేర్ అవుతుంది, అది ఇంకా అవ్వలేదు. ఓకే. అండ్ ఇంకోటి చాలా మందికి డౌట్ ఉంది, సార్ మరి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెడుతున్నారు, మరి తెలుగులో పెడతారా సార్ లేదంటే లోకల్ లాంగ్వేజ్లో పెట్టరా అంటే ఎస్, లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. ఇక్కడ మనకి ఎన్ని లోకల్ లాంగ్వేజ్లు ఉంటాయంటే చూడండి, మీడియం ఫర్ ఏంటి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి మీడియం గురించి మనం మాట్లాడుకునే చూడండి, ఇన్ని లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్, హిందీ, అస్సాం, బెంగాలీ, గుజరాతీ, కన్నడ అండ్ మలయాళం, మరాఠీ, ఒడియా అండ్ పంజాబీ, తమిళ్. ఇక్కడ చూడండి మన తెలుగు కూడా ఉన్నాడు, తెలుగు అండ్ ఉర్దూ. ఇన్ని లాంగ్వేజ్లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ అనేటువంటి చేస్తారు. ఓకే, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ అనేటువంటి చేస్తారు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి కాన్సన్ట్రేట్గా, మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుందంటే మనకి జనరల్గా 4 sections అనేటువంటి ఉంటాయి. ఏంటి, క్వశ్చన్ పేపర్లో 4 sections అనేటువంటి ఉంటాయి. ఈ 4 sectionలో ఫస్ట్ సెక్షన్లో మనకి వాళ్ళు 33 languages సజెస్ట్ చేస్తారు. దాంట్లో నుంచి మీ ఇష్టం ఏదైనా 2 languages సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ సెక్షన్లో మనకి ఏముంటుంది, 33 languages ఉంటాయి. దాంట్లో మనకు నచ్చిన ఏదైనా 2 languages సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 languagesలోనే మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఒక్కో లాంగ్వేజెస్కి మనకి 20 మార్కులు. ఓకేనా, అంటే 2 languagesలోకి సో 20 × 2 = 40 marks అనేటువంటి మనకు 40 marksకి మనకి సెక్షన్ 1 అనేటువంటిది ఉంటుంది. 2 languages ఉంటాయి, ఒక లాంగ్వేజెస్కి 20 మార్కులు, ఇంకో లాంగ్వేజ్కి 20 మార్కులు. నెక్స్ట్ సెక్షన్ 2 గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దేర్ ఈస్ 26 స్పెసిఫిక్ డొమైన్స్ ఉంటాయి, అంటే 26 స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేటువంటి మనకు ఉంటాయి. దాంట్లో మనం 3 subjectsని మనం చూజ్ అనేటువంటి చేసుకోవాలి. ఓకే, 26 సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో మనం 3 subjectsని చూజ్ చేసుకోవాలి. ఆ 3 subjectలో మనకి డిగ్రీ ఉంటుంది, డిగ్రీ ప్లస్ బీఎడ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంపీసీ వాళ్ళు ఎంపీసీకి రిలేటెడ్ సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవచ్చు, బైపీసీ వాళ్ళు బైపీసీకి రిలేటెడ్, అండ్ బీకామ్ వాళ్ళు బీకామ్ సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు బీకామ్ చదివినా, నేను ఇప్పుడు డిగ్రీలో నేను మళ్ళీ ఏంటి బాటనీ జువాలజీ సబ్జెక్ట్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చా, తీసుకోరాదు కదా. నేను ఎంపీసీ చదివినాను, నేను మళ్ళీ బీఎస్సీకి వెళ్ళిన తర్వాత నేను ఏం చూజ్ చేసుకుంటాను, నాకు ఇప్పుడు బీఎస్సీ అంటే బాటనీ జువాలజీ చదువుతానంటే ఉంటుంది, ఆపర్చునిటీ ఉండదు. ఓకే, సో అది చూసుకోండి కొంచెం. ఓకే, మనకి 3 subjects మనం చూజ్ చేసుకోవాలి. ఆ 3 subjectsలో మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఒక్కో సబ్జెక్ట్కి 25 మార్కులు. సెక్షన్ 1లో మనకి 2 లాంగ్వేజెస్ ఉంటాయి, 40 మార్కులు. సెక్షన్ 2లో ఇక్కడ 3 subjects ఉంటాయి, ఒక్కో సబ్జెక్ట్కి 25 మార్కులు. సో 25 మూలలో ఎంతనన్నా 25 3 మనకి 75. క్లియర్. నెక్స్ట్ సెక్షన్ 3 గురించి మాట్లాడుకున్నట్టయితే దిస్ ఈస్ మ్యాండేటరీ టెస్ట్ ఫర్ మ్యాండేటరీ పార్ట్. ఇదేంటంటే జనరల్ టెస్ట్ ఉంటుందన్న 25 questions ఉంటాయి. దీంట్లో జిఎస్ అడుగుతాడు, జనరల్ నాలెడ్జ్. జనరల్గా ఏదైతే కామన్గా మనకు గవర్నమెంట్ జాబ్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అడుగుతాడు, దాంట్లో ఏమేమి ఉంటాయో అడుగుతాను, ఆప్టిట్యూడ్. ఓకేనా, సో అవి ఏమేమి ఉంటాయో నేను చెప్తాను ముందు. ఫస్ట్ అయితే వినండి, సెక్షన్ 3లో మాత్రం ఒక 25 questions ఉంటాయి, జిఎస్కి సంబంధించిన జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ 4లో ఇది మనకి దీంట్లో టీచింగ్ స్కిల్స్ అనేటువంటి మనకు చెక్ చేస్తారు. ఓకేనా, టీచింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు, టీచింగ్ ఆప్టిట్యూడ్. ఓకే, దీంట్లో టీచింగ్ స్కిల్స్ మాత్రం చెక్ చేస్తారు. ఇక్కడ వరకు 4 సెక్షన్లో మనకి ఏమేమి అడుగుతారు అర్థమైందా. సెక్షన్ 1 లాంగ్వేజెస్, సెక్షన్ 2 సబ్జెక్ట్స్ 3, అండ్ సెక్షన్ 3 ఏంటి జనరల్ నాలెడ్జ్, సెక్షన్ 4 ఏంటి మనకి ఓన్లీ టీచింగ్ సంబంధించినటువంటి స్కిల్స్ చెక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్
మనకి మొత్తం 160 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఓకేనా, 160 క్వశ్చన్స్ అనేటువంటి అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 160 క్వశ్చన్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి మనం ఫ్యూచర్స్ అనేటువంటి చూస్తామంటే ఇప్పుడు ఎగ్జామ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది. ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఎలా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఎంసీక్యూసే ఉంటాయి. మన జేఈ మెయిన్స్ లాగా నీట్లోగా మనకి దాంట్లో కూడా ఎంసీక్యూస్ ఉంటాయి. బట్ ఎంసీక్యూస్తో పాటు జేఈ మెయిన్స్లో నీట్లో మనకి ఏముంటుంది, ఎంఎస్క్యూ క్వశ్చన్స్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి జేఈలో. సో అలా కాకుండా ఇక్కడ మొత్తం ఓన్లీ మనకి మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మీడియం చూసుకుంటే 13 లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజెస్ ఇక్కడ చూడండి, ఈ లాంగ్వేజ్లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ లాంగ్వేజెస్ అనేటువంటివి లాంగ్వేజెస్లో మనకి ఏమేమి అంటే మీన్ లాంగ్వేజెస్ సంబంధించినటువంటి సెక్షన్ 1లో మనకు ఏమేమి ఇస్తారంటే ఇక్కడ చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు కాంప్రహెన్షన్ ఇస్తారు, దాని నుంచి ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాని నుంచి క్వశ్చన్స్ అనేటువంటి మనకి ఇస్తారు. నెక్స్ట్ లిటరరీ యాప్టిట్యూడ్, నెక్స్ట్ వొకాబులరీ కూడా సంబంధించినటువంటివి ఇస్తారు, కొంచెం గ్రామర్కి పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ డొమెస్టిక్ సబ్జెక్టు మనకు నీట్కి, ఎంసెట్కి, జేఈకి, బిట్సాట్కి, సియూటీకి ఎలాగైతే మనకి సబ్జెక్ట్స్ క్లాస్ 12th సిలబస్ నుంచి క్వశ్చన్స్ అడిగాడు, సో అదేవిధంగా ఇక్కడ కూడా క్లాస్ 12 సిలబస్ నుంచే మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది 75 మార్క్స్కి. ఓకేనా, 160 మార్క్స్లో 75 ఇక్కడ నుంచి వస్తాయి. ఓకే, నెక్స్ట్ జనరల్ టెస్ట్లో మనకి ఏముంటుందంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఏంటిది మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, అనలైటికల్ రీజనింగ్. సో దీస్ విల్ బీ దేర్. నెక్స్ట్ మనకేంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అర్థమైందా? ఓకే, సో క్లియర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇది చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్లోనే మనకి ఇది ఆల్రెడీ క్వశ్చన్స్ గురించి చెప్పాను. ఇక్కడ లాంగ్వేజ్ 1 20, 2 లాంగ్వేజ్ ఉంటాయి, 20 మార్క్స్. టీచింగ్ ఆప్టిట్యూడ్ ఎంత, 20 మార్క్స్. జనరల్ టెస్ట్ 25 మార్క్స్. డొమెస్టిక్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ 3 ఉంటాయి, మనకి 3 ఉంటాయి. సో 25 మూడు ఎంతైనా 75. ఓకే, సో ఈ మొత్తం కలిపి 160 మార్క్స్. అర్థమైందా? సో ఇవన్నీ ఎక్కడి నుంచి చూస్ చేసుకోవాలి కూడా ముందుంటే ఇక్కడ చూడండి, టు బి చూజన్ ఫ్రమ్ 33 లాంగ్వేజ్ నుంచి మనం ఈ 2 లాంగ్వేజ్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, 2 సేమ్ లాంగ్వేజ్ ఎప్పుడు చూస్ చేసుకోవచ్చు, అదర్ 2 డిఫరెంట్ లాంగ్వేజ్ చూసుకోవాలి. టీచింగ్ స్కిల్స్ అండ్ జనరల్ టెస్ట్ ఇవన్నీ మాత్రం కంపల్సరీ. ఓకేనా, ఈ ఇన్ని క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా ఓకేనా మనం చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏంటిది, ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ కూడా మనం చూస్ చేసుకోవాలి. టు బి చూజన్ ఫ్రమ్ సెక్షన్ 2 26 డొమెస్టిక్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేటువంటి అవి మనం చూస్ చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి అండి, ఇక్కడ కొన్ని ఏంటిది, ద లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ డొమెస్టిక్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అండ్ జనరల్ కవర్డ్ ఇన్ NCET 2025 గివెన్ యాన్యువల్ 1. ఓకేనా, లాంగ్వేజ్ సంబంధించిన డీటెయిల్స్ కింద ఇచ్చాడంటేనన్నా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి, ఇది ఒకసారి మీరు చూసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రతి చదివి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదన్నా, మీరు కూడా చూసి మీరు సెలెక్ట్ అనేటువంటి చేసుకోవచ్చు. చూసుకున్నట్టయితే ఒకసారి చూద్దాం మనం. ఇన్స్ట్రక్షన్ ఫర్ ద ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడనే చూస్తే ఒకసారి అండి మీరు చూసుకోండి అప్లై చేసేటప్పుడు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా, లెట్ us see. ఓకే, సో నో ఎంటర్టైనింగ్ కరెక్షన్స్. ఇక్కడ కూడా మనకి ఏమి ఇంపార్టెంట్ లేవు. ఓకే, దెర్ ఈస్ నో ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు ఈ 33 లాంగ్వేజెస్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూడండి. ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, అస్సాం ఉంది, బెంగాలీ ఉంది, గుజరాతీ ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, మరాఠీ ఉంది, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, అరబిక్, బోడో, చైనీస్, డోంగ్రీ, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపానీస్. చూడండి ఇన్ని లాంగ్వేజ్ మనకు ఉన్నాయి. దీంట్లో మనం ఏ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు, మన ఇష్టం బై ఏదైనా 33 లాంగ్వేజ్లో ఏదైనా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, సెక్షన్ 2లో సెక్షన్ 1 ఇంత ముందు చూసినాం. సెక్షన్ 2లో చూసుకున్నట్టయితే ఇదిగో చూడండి, ఇవన్నీ టాపిక్స్ అనేటువంటి ఉంటాయి చూడండి. ఏంటి, అకౌంటెన్సీ, నెక్స్ట్ అగ్రికల్చర్ ఉంది, ఆంథ్రోపాలజీ ఉంది, బయాలజీ ఉంది, అండ్ బిజినెస్ సైన్స్, మన కెమిస్ట్రీ కూడా ఉంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, ఇంజనీరింగ్, గ్రాఫిక్స్ ఉంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంది, నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్ ఉంది, విజువల్ ఆర్ట్స్ ఉంది. ఇది చూడండి, జియోగ్రఫీ, హిస్టరీ, హోమ్ సైన్స్, నాలెడ్జ్, మాస్ మీడియా, లోకల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. చూడండి ఇవన్నీ ఉన్నాయి మనకు, మన ఇష్టం. ఇందులో మనకు మనం ఇంటర్లో మన సబ్జెక్టు ప్రకారం మనం ఇవన్నీ సెలెక్ట్ అనేటువంటి చేసుకోవచ్చు. ఓకేనా, దీంట్లో 3 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 3లో ఆల్రెడీ టీచింగ్ ఆప్టిట్యూడ్ మనం చెప్పేసాం. సెక్షన్ 4లో మనకి ఏంటిది, జనరల్ టెస్ట్ అంటే జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఉంటుంది. లెట్ us see వెరీ ఇంపార్టెంట్, పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్. చాలామందికి
వచ్చింది కదా సార్ ఏమేమి ఫేమస్ సెంట్రల్ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఐఐటీస్ అన్నారు, ఐఐటీస్లో ఏమైనా ఫేమస్ ఐఐటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎన్ఐటీలో ఏమైనా ఫేమస్ ఎన్ఐటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, లెట్ us see. ఓకే, ప్రతి కాలేజ్ గురించి చెప్పడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని కాలేజ్ అంటే 45 ఫేమస్ అని మనం చెప్పలేం, బట్ దాంట్లో చాలా మట్టుకు 30+ కాలేజ్ మంచి కాలేజెస్ ఉన్నాయి, ఫేమస్ కాలేజెస్ ఉన్నాయి, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వీ కెన్ సెలెక్ట్. ఇక్కడ చూడండి హర్యానాలో నుంచి చూడండి చౌదరి దేవిలాల్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీ ఇక్కడ ఉంది. దీంట్లో చూసుకున్నట్టు మనకు BA B.Ed అంటే బీకామ్ వాళ్ళకి అంటే ఎవరైతే ఎవరైతే మన బీకామ్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళొచ్చు, దాంట్లో చూసుకోవచ్చు నాన్న. BA B.Ed ఉంది మనకి, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే 50 సీట్స్ ఉన్నాయి సెకండరీ. అండ్ BSc B.Ed అంటే మనకి మ్యాథ్స్ వాళ్ళు వెళ్ళొచ్చు, అండ్ ఆఫ్ కోర్స్ మన సైన్స్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు BSc B.Ed. ఓకే, అంటే డిగ్రీ ఉంటుంది, డిగ్రీ ప్లస్ మనకి B.Ed అనేటువంటిది ఉంటుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే పంజాబ్లో గురునానక్ దేవ్ యూనివర్సిటీ ఉంది మనకి, ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీ. అందులో చూడండి BA B.Ed ఉంది మనకి, BSc ఉంది, అన్నిట్లో 50 సీట్. 1 యూనిట్ ఉన్న ప్రతి ప్లేస్లో మనకి 50 సీట్స్ ఉంటాయి, 2 యూనిట్స్ అంటే 100 సీట్స్ ఉంటాయి నాన్న, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఉత్తరాఖండ్లో సంథింగ్ యూనివర్సిటీ ఉంది, దాంట్లో కూడా BA B.Ed బీకామ్ కూడా ఉంది మనకి, ఓకేనా. బీకామ్ కూడా ఉంది మనకి. ఓకే, సారీ నేను BA బీకామ్ వాళ్ళు చేయొచ్చు, ఓకేనా, అంటే BA మనకు కామర్స్ వాళ్ళు చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ బీకామ్ కూడా చేయొచ్చు, అండ్ BSc, ఓకేనా, BSc B.Ed వాళ్ళు చేయొచ్చు. ఓకే, BA ఎలిజిబిలిటీ గురించి నాకు కూడా తెలియదు మాట్లాడకూడదు. నాకు తెలిసి MPC వాళ్ళు కూడా చేయొచ్చు, ఓకే, MPC వాళ్ళు కూడా చేయొచ్చు. దాని గురించి నాకు తెలియదు, దాని గురించి నేను చెప్పింది ఏది కన్సిడర్ చేసుకోకండి, మీకు తెలిస్తే మీరు చేయండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఉత్తరప్రదేశ్లో వన్ ఆఫ్ ది గుడ్ కాలేజ్ ఉంది. అండ్ ఉత్తరప్రదేశ్లో ఇంకో కాలేజ్ ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓకేనా ఎడ్యుకేషన్ సంథింగ్ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది, ఇందులో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. దాంట్లో కూడా మనకి ఏముంది చూడండి, ఓకే, BA B.Ed అండ్ BSc B.Ed ఉంది, ఓకే, BA B.Ed అండ్ BSc B.Ed ఉంది. 50 సీట్స్ అనేటువంటి మనకు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఢిల్లీలో వన్ ఆఫ్ ది కాలేజ్ ఉంది, అండ్ హర్యానాలో ఇంకో కాలేజ్ ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా, వన్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీ. సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే ఎప్పుడు కానీ టాప్లో ఉంటాయి. నెక్స్ట్ ఇదిగో చూడండి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఇది కూడా సెంట్రల్ యూనివర్సిటీ కిందకి వస్తుంది, ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్, అంటే మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లెవెల్లో ఉంటుంది. మనకి NIRF ర్యాంకింగ్ ప్రకారం చూస్తే ఇదే కొంచెం ఇంకా ముందు ఉంటుంది. ఓకే, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. సో మనం ఇక్కడ కూడా మనం ఏమేమి చేయొచ్చు, దాంట్లో ఏమేమి చూడండి మనకి BA B.Ed ఉంది అండ్ BSc B.Ed ఉంది, అందులో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ హర్యానాలో వన్ ఆఫ్ ది కాలేజ్ ఇచ్చింది, నెక్స్ట్ పంజాబ్లో, ఉత్తరాఖండ్లో, అండ్ జమ్మూ కాశ్మీర్లో ఒక కాలేజ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఉంది, ఓకే, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో చూడండి ఇది ఒక వన్ ఆఫ్ ది కాలేజ్ ఉంది చూడండి ఢిల్లీలో, ఇది ఓన్లీ ఫర్ ఉమెన్సే ఉంది, ఓకేనా, ఫర్ ఉమెన్. మీరు అక్కడికి వెళ్ళొచ్చు. ఢిల్లీలో ఇంకో కాలేజ్ ఉంది, అనదర్ కాలేజ్, ఇక్కడ ఓన్లీ మనకు BA B.Ed మాత్రమే ఉంది. నెక్స్ట్ మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది కాలేజ్ ఉంది, సో ఇక్కడ కూడా మనం జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో కాలేజ్ ఉంది మధ్యప్రదేశ్లో, నెక్స్ట్ రాజస్థాన్లో కాలేజ్ ఉంది, మహారాష్ట్రలో ఇంకో కాలేజ్ ఉంది చూడండి ఇది. ఓకే, ఇక్కడ చూడండి RIE, ఇది కూడా RIE కూడా చాలా ఫేమస్ కాలేజెస్ నాన్న, చాలా ఫేమస్ యూనివర్సిటీస్. ఇక్కడ కూడా RIE రాజస్థాన్లో మనం జాయిన్ అవ్వచ్చు, చాలా మంచిగా ఉంటుంది యూనివర్సిటీ, అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు మనం. నెక్స్ట్ చూసుకుంటే మధ్యప్రదేశ్లో ఇంకోటి ఉంది మనకి, ఈ కాలేజీలో మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఇంకో కాలేజ్ ఉంది, ఇక్కడ కూడా వెళ్ళొచ్చు మనం. రాజస్థాన్లో రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీ, ఓకేనా, ఇక్కడ కూడా మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఒడియాలో ఒక కాలేజ్ ఉంది, ఒడిస్సాలో ఒక కాలేజ్ ఉంది, నెక్స్ట్ అస్సాంలో ఈ 2 కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఒక కాలేజ్, త్రిపురలో ఒకసారి కాలేజెస్ అన్నీ చూసుకోండి మీరు, ఓకేనా. కేరళలో, తెలంగాణలో చూడండి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సంథింగ్ కాలేజ్ ఉంది, ఇది చూడండి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది మేడం యూనివర్సిటీ, ఓకే, చాలా మంచిగా ఉంటుంది. దీనిలో BA ఉంది, BSc ఉంది, B.Ed ఉంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఓకేనా, కాలేజ్ చాలా బాగుంటుంది మనకి. ఉస్మానియా లెవెల్లో ఉంటుంది ఎడ్యుకేషన్ అనేటువంటిది, ఓకే. ఇదంతా ఫేమస్ అవ్వలేదు కానీ ఎడ్యుకేషన్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీ. ఆంధ్రప్రదేశ్లో చూడండి ఇక్కడ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఉంది, ఇక్కడ ఓన్లీ BA B.Ed మాత్రమే ఉంది, ఇక్కడ కూడా మనం జాయిన్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ కేరళలో చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్, NIT Calicut also participating in this entrance examination. సో ఇక్కడ మనకు ఓన్లీ BSc B.Ed మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి NITలో, ఓకే, NITలో BSc B.Ed మాత్రమే ఉంది. మేబీ నెక్స్ట్ ఇయర్ అంటే బీకామ్కి సంబంధించిన BA B.Ed బీకామ్ B.Ed కూడా రావచ్చు. నెక్స్ట్ పుదుచ్చేరి చూడండి, పుదుచ్చేరిలో వన్ ఆఫ్ ది కాలేజ్. నెక్స్ట్ తెలంగాణలో చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మా కాలేజ్ NIT వరంగల్, వెళ్ళండి, కళ్ళు మూసుకుని వెళ్ళండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ సబ్జెక్ట్స్ కాలేజ్ మాత్రం ఫెంటాస్టిక్. అక్కడ ఏదైనా కొత్త కోర్స్ స్టార్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొస్తారు, బెస్ట్ ఎడ్యుకేషన్ అటువంటి ఇస్తారు. అస్సలు ఆలోచించకండి. ఓకేనా, ఇక్కడ ఎన్ఐటి హైదరాబాద్ని ఇవ్వలేదు, హైదరాబాద్ అంటే ఎన్ఐటి వరంగల్ని ఇవ్వలేదు, హైదరాబాద్ హైవే అని ఇచ్చిండు. దట్ మీన్స్ అది కూడా ఎన్ఐటి వరంగల్ అది. ఓకే, ఇదిగో వరంగల్ అని ఇక్కడ ఇచ్చిండు, హన్మకొండ వరంగల్ అని. నెక్స్ట్ చూడండి, పుదుచ్చేరిలో మాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూడండి, ఎన్ఐటి పుదుచ్చేరి కూడా పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఇది కూడా మనకు పార్టిసిపేట్ చేస్తుంది. ఇలా బీఎస్సీ బీఎడ్ ఉంది. ఓకే, బీఎస్సీ బీఎడ్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కర్ణాటకలో చూడండి, ఇగో ఈ కాలేజ్ కర్ణాటక నుంచి మనకు పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ తెలంగాణలో చూడండి, ఇదిగో నేను చెప్పాను, ఇది తెలంగాణలో ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్ అయినా మనకి లక్షట్పేటలో ఉంటుంది. ఇది కూడా మనకి ఇప్పుడు ఎన్టీఏలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్స్ అనేటువంటి జరుగుతున్నాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎందుకంటే మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిందంటే మంచిర్యాల డిస్టిక్ అంటే మాదే. ఓకేనా, మా డిస్టిక్లే ఇది వన్ ఆఫ్ ది కాలేజ్ నాన్న, లక్షట్పేటలో ఉంటుంది. ఇక్కడ కూడా డెవలప్మెంట్స్ అనేటువంటి జరుగుతున్నాయి, బాగుంటుంది. ఫ్యూచర్లో ఇంకా ముందు మంచిగా డెవలప్మెంట్ అనేటువంటి అవుతుంది. ఐఎమ్ హ్యాపీ టు సీ దిస్ కాలేజ్. మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ కాలేజీ అంటే కనిపించడం అనేది నాకు చాలా కొంచెం హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా కండక్ట్ చేసేటువంటి దాంట్లో మనకి ఎన్ఐటి వరంగల్ ఉంది. ఓకేనా, అలాగనే ఇది కూడా మంచి కాలేజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఒడిస్సాలో ఇదిగో ఈ కాలేజ్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్. అంటే ఐఐటి భువనేశ్వర్ ఉంది. ఐఐటి భువనేశ్వర్ ఓకేనా, వన్ ఆఫ్ ది. నేను ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఐఐటి ఖరగ్పూర్ కూడా మనకు పార్టిసిపేట్ చేస్తుంది. నేను చూపిస్తాను. ఐఐటి ఖరగ్పూర్ ఏంటంటే చూడండి, లిస్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ కదా. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్, ఐఐటి భువనేశ్వర్ ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, నేను మీకు చూపిస్తాను. ఐఐటిని ఎట్లా మర్చిపోయాను నేను, ఐఐటిని మర్చిపోకూడదు కదా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూడండి, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూడండి, ఖరగ్పూర్, ఐఐటి ఖరగ్పూర్ చాలా చాలా బాగుంటుంది, అసలు మిస్ చేసుకోకండి. ఐఐటి భువనేశ్వర్, ఐఐటి ఖరగ్పూర్, ఎక్కడ సీట్ వచ్చినా కూడా ఓకే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ మాత్రం ఓన్లీ బీఎస్సీకి సంబంధించిన బీఎడ్ మాత్రమే స్టార్ట్ చేసిండ్రు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కావచ్చు. ఇక్కడ చూడండి, ఎన్ఐటి జలంధర్ కూడా మనకి ఇవ్వడం ఏంటిది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూడండి అన్న, త్రిపుర, ఎన్ఐటి త్రిపుర కూడా మనకి ఇచ్చాడు. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. ఎన్ఐటీస్లో ఐఐటీస్లో కొడితే అసలు అంటే అక్కడ మంచి గోల్ పెట్టేసుకోండి, అక్కడ వచ్చినట్టయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎన్ఐటీస్ ఐఐటీస్ అక్కడ కల్చరే వేరు నాన్న. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళిన అనుకోండి, మీ ఎన్వైరన్మెంట్ మంచిగా చేంజ్ అయిపోతుంది, మొత్తం చేంజ్ అయిపోతుంది, మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది, ఆపర్చునిటీస్ చేంజ్ అయిపోతాయి. ఓకే, కొత్త కోర్స్ స్టార్ట్ చేశారు కాబట్టి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎన్ఐటీస్లో ఐఐటీస్లో వస్తే సీట్ వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఓకేనా, పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ అయిపోయాయా? ఎస్ అయిపోయాయి. సో ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఓకే, సబ్జెక్ట్ మట్టుకు వీ విల్ హెల్ప్ యూ. ఓకేనా, సబ్జెక్ట్ మట్టుకు మాకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తాం. మీరు ఎంసెట్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. బట్ ఇంకా వేరేటి అంటే మీరు మన తెలుగులో చాలా అవైలబుల్గా ఉన్నాయి, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. తెలుగు స్టేట్స్ వాళ్ళు మనకు ఈ ఎంసెట్ జేఈ నీట్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ చాలా తక్కువ ఉన్నాయి సబ్జెక్ట్ చెప్పేటువంటి. బట్ జనరల్ ఆప్టిట్యూడ్ అవన్నీ ఏదైతే ఉన్నాయో వాటికి చాలా 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 మనకి ఏమున్నాయంటే ఛానల్స్ ఉన్నాయి, అక్కడికి ఏదైనా చూడొచ్చు, చూసి మీరు ప్రిపేర్ అయినటువంటి చేయొచ్చు. అండ్ గూగుల్లోకి వెళ్ళి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని టైప్ చేసినట్టయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తే అవి వచ్చి దాని ప్రకారం ఒకసారి చూడండి, అవి డౌన్లోడ్ చేసుకొని. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. నేను మళ్ళీ చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి, గట్టిగా ప్రయత్నించండి. ఏదన్నా హెల్ప్ కావాలంటే మేమున్నాం, మమ్మల్ని అడగండి. ఇంకెలాంటి డౌట్స్ వచ్చినా కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ఓకేనా, లేట్ చేయకుండా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ బాయ్.